గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం మన కేస్ స్టడీస్ సిరీస్లో 11వ ఇంపార్టెంట్ కేస్ గురించి చెప్పబోతున్నాను. అది ఒక టైఫాయిడ్ కేసు. టైఫాయిడ్ అంటే టైఫాయిడ్ కాదు, డబుల్ టైఫాయిడ్. అంటే టైఫాయిడ్ కోర్సు 21 రోజులు ఉంటుంది. ఇది 42 రోజులు జరిగింది ఈ కేసు. ఇది ఎప్పుడు జరిగింది? ఇంచుమించిన విజయవాడ వచ్చిన తర్వాత ఎర్లీ డేస్ ఆఫ్ మై ప్రాక్టీస్ ఇన్ విజయవాడ 1992 వచ్చింది. పేషెంట్ అబౌట్ 13 ఇయర్స్ బాయ్. అతనికి ముందర ప్రైమరీగా ఫీవర్ వచ్చేటప్పటికి 1-2 రోజులు వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. ఒక 3 రోజులు పోయిన తర్వాత నా దగ్గరికి తీసుకొచ్చారు. వచ్చిన వెంటనే మామూలుగా ఫీవర్ ఎక్యూట్గా వచ్చింది కదా అని చెప్పి బెల్డోనా కానీ ఎక్కడట్ కానీ ఏవో వేసే మెడిసిన్స్. అంటే ఆ కేసు రిపోర్ట్ కంప్లీట్గా ఉంది నా దగ్గర. టు స్టార్ట్ విత్ బెల్డోనాతోనే స్టార్ట్ చేసి ఏమీ తగ్గలేదు. ఒక వారం రోజులు పోయేటప్పటికి అప్పుడు టైఫాయిడ్ అని డౌట్ వచ్చి అప్పుడు బ్లడ్ టెస్ట్ చేయొచ్చు. సాల్మనెల్లా టైఫాయిడ్ 1/120 డైల్యూషన్స్ ఉంది. ఉండేటప్పటికీ ఇది అదే అని చెప్పి బ్రేవని అని నేను జనరల్గా ఈ టైఫాయిడ్ కేసెస్లో ఇస్తూ ఉంటాను రెగ్యులర్గా. దాన్ని 4 అవర్స్కి ఒకసారి వేస్తూ చూసాం. 2 రోజులు గడిచిపోయింది, ఏమీ ఉపయోగం కాలేదు. అప్పుడు బ్రేవని అనే 50 మిల్లీస్మల్ స్కేల్లో 0/5 నా దగ్గర ఉంది. అప్పుడు దాన్ని వాటర్ డోసెస్ కింద యాంటీ క్లాక్ వైజ్గా బాగా తిప్పటం, వన్స్ ఇన్ 2 అవర్స్, వన్స్ ఇన్ 3 అవర్స్ ఒక్కొక్క స్పూన్ వాటర్ ఇస్తూ ఉంటాం. అవి చేసి అయినా కానీ అది టేమ్ అవ్వలేదు. 2 వీక్స్ దాటిపోయింది. అప్పుడు టెంపరేచర్ ఎలా ఉంటుంది ఏంటనేది గ్రాఫ్ తయారు చేసి నేనే ఇచ్చి వాళ్ళకి దాన్ని నోట్ చేస్తూ ఉండమని చెప్పాను. ఎప్పుడు పెరుగుతోంది ఎప్పుడు తగ్గుతోంది అనేది వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అది 2 అవర్స్కి ఒకసారి ఉండేట్టుగా గ్రాఫ్ తయారు చేసి ఇచ్చాను. దాంతో అది మార్నింగ్ కన్నా ఈవినింగ్ ఎక్కువ రైజ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది, రాత్రి దాకా కూడా ఉంటున్నట్టుగా. అటువంటి సందర్భంలో లైకోపోడియం 0/5 నా దగ్గర ఉంది. దాన్ని వేసాం. అయినా కూడా అది టేమ్ కాలేదు. 21 డేస్ దాటిపోయింది, 25 డేస్లోకి వెళ్ళిపోయింది. ఈలోపుగానే అతనికి డెలీరియం ఇవి కూడా స్టార్ట్ అయినాయి. ఇక గాలిలో వస్తువుల్ని పట్టుకోవడం, నేను బడికి వెళ్ళిపోతాను, నేను స్కూల్కి వెళ్ళిపోతాను, నా మాస్టర్ కేకలేస్తారు, అట్టాగా అపస్మారకంగా ఏవో మాట్లాడుతూనే ఉన్నాయి. వాళ్ళు కంగారు పడ్డారు, మామూలుని కంగారు పెట్టారు, అనుమానం లేదు. నేను 21 డేస్ దాటిపోయింది, ఇంకా మేనేజ్ చేయడం కష్టంగా ఉంది. వాళ్ళ ఇష్టం, మీరు కావాలంటే జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎండి దగ్గరికి ఏమైనా వెళ్ళిపోండి అని చెప్పాను. లేదు, వాళ్ళు హోమియోపతికి బాగా నమ్మకంగా ఉన్నవాళ్ళు, లేదు ఏం పర్వాలేదు మీరు చేయండి డాక్టర్ గారు అలాగనే అన్నారు. అలానే వాళ్ళు కూడా మనకి భరోసా ఇచ్చినప్పుడు ఇంకేముంది, మేము చేసాం. బ్యాక్టీరియా స్టేజీ దాటిపోయింది, ఇంకా వాడు ఈ డెలీరియం స్టేజీ వచ్చేసేసింది. ఇంకా బెరడోనా, తర్వాత హయోసియామస్, తర్వాత స్ట్రెమోనియం. వాడు ఇంకా బట్టలు నిద్రలోనే చించేసుకున్నంతగా పని చేయటం, పీకేసుకోవటం, నేను స్కూల్కి వెళ్ళిపోతానంటాం, ఇలాగా అనేక రకాలైన బట్టలు విప్పేసుకోవడానికి ప్రయత్నించటం, ఇవన్నీ కూడా ఈ మెడిసిన్స్కి బాగా షూట్ అయినాయి, ఇస్తూనే ఉన్నాం. అలాగా ఇవగా మైండ్ యూ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము ఫ్లూయిడ్స్ అనేదే నేను అసలు ఎంటర్టైన్ చేయలేదు, ఇవ్వలేదు కూడా. అప్పుడు అలాగా జరుగుతున్న క్రమంలో ఇలాగా ఆయన కూడా వాళ్ళ పేషెంట్స్ అటెండెంట్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్ మూలంగా మేము ఏ విధమైన ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సిన పని లేకుండా గ్లూకోజ్ వీటితోనే నేను రన్ చేశాను. గ్లూకోజ్ ఓరల్గా పట్టిస్తూ ఉండడం, కొంత వామిటింగ్ అవుతూ ఉంటుంది, అయినా సరే గ్లూకోజ్ పట్టిస్తూ ఉండండి అని చెప్పాను. గ్లూకోజ్ మీదే రన్ చేసాం. 1-2 సందర్భాల్లో మాత్రమే ఇలాగా మోషన్ నుంచి బ్లడ్ పట్టడం అట్లాంటివి జరిగినాయి. అంతే తప్ప మా గ్లూకోజు బటర్ మిల్క్ వీటి మీదే రన్ అయిపోతూ ఉండేది.
ఈ మార్నింగ్ టైంలో వీడు కొంచెం రిలాక్సింగ్గా ఉన్నట్టుగా కనిపించాడు కొన్ని రోజులు పోయాడు. కానీ ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ మాత్రం కంటిన్యూ అవుతోంది. అలాగా టెంపరేచరు మ్యాక్సిమం వచ్చేటప్పటికి 105.8 అంత దాకా కూడా వెళ్ళింది ఈవినింగు రాత్రిపూట. అలాగా ఈ కేసులో ఐ షుడ్ సే ఈ బ్యాప్టిషియా కాదు, బెల్డోనా కాదు, ఇందులో యాక్చువల్గా వర్క్ చేసింది లైకోపోడియం మెడిసిన్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అది 50 మిల్లీస్మెల్ స్కేల్ వేసిన తర్వాత 0/5, తర్వాత 0/10కి వెళ్ళిన తర్వాత అది చాలా చక్కగా కంట్రోల్లోకి వచ్చింది. బట్ ది డబుల్ టైఫాయిడ్ హ్యాస్ టేకెన్ ఇట్స్ ఓన్ కోర్స్. 42 డేస్ కంప్లీట్ అయింది. 42 డేస్ కంప్లీట్ అయిన ఒక టైఫా మలేరియా కేసు, అదే డబుల్ టైఫాయిడ్ కేసు నేను చేసింది కేసెస్లో అది చాలా విశిష్టమైంది అనమాట. చాలా గుర్తుండిపోతుంది ఈ కేసు. ఆ వెంటనే వితిన్ 3 days ఈ పేషెంట్ నా దగ్గరికి క్లినిక్ దగ్గరికి కూడా తీసుకొచ్చేసేసారు. క్లినిక్ కూడా వస్తూ ఉన్నాడు, పెడుతూ ఉన్నాడు. తర్వాత ఇంకో 3-4 days దగ్గర నుంచి వాడు స్కూల్కి కూడా వెళ్ళిపోయినాడు. అంచేత మనం హోమియోపతిక్ మెడిసిన్స్ ఇచ్చినందువలన విపరీతమైన నీరసం కానీ, విపరీతమైన ఫ్లూయిడ్స్ కానీ పెట్టాల్సిన అవసరం ఉండదు. వీటితోనే మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇవే వాటికి సప్లిమెంట్స్గా కూడా పనిచేస్తాయి. ఇది చాలా పెద్ద లెసన్ ఇచ్చిన కేసు నాకు 1992లో జరిగింది. ఆ తర్వాత ఈ కుర్రవాడు తర్వాత ఇంజనీరింగ్ చదువుకున్నాడు, తర్వాత అమెరికా వెళ్ళాడు, తర్వాత అమెరికా నుంచి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ కూడా వచ్చి సెటిల్ అయినాడు. వాళ్ళ అమ్మాయిని ఈ మధ్య MBBSలో చేర్చానని చెప్పి నాకు చెప్పారు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. నేను చాలా సంతోషించాను. అతనికి ఈసారి ఇలాగ టైఫాయిడ్ కానీ వచ్చినట్టయితే మళ్ళా లైఫ్లో రాదు అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం. అంటే ఒకసారి ఒక డీప్ ప్రాబ్లం కానీ వచ్చినట్టయితే హోమియోపతిక్ మెడిసిన్తో తగ్గినట్టయితే అది మళ్ళీ రిపీట్ కాదు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇంత మటుకు కూడా అతనికి మళ్ళీ ఎప్పుడు ఇలాంటి టైఫాయిడ్ ఫీవర్ రానేలేదు. ఆ తర్వాత ఈ కేసు దగ్గర నుంచి నేను నేర్చుకున్న లెసన్తో ఆ తర్వాత ఈ మధ్య కాలంలో కాదు, అంతకు ముందు నుంచే కూడా ఈ టైఫాయిడ్ కేసెస్ అన్నిటినీ కూడా నేను జాగ్రత్తగా ట్యాకిల్ చేస్తూ వచ్చాను. నాకు స్ఫూర్తినిచ్చిన వారు డాక్టర్ సీతాపతిరావు గారు. ఆయన కూడా ఈ టెంపరేచర్ చార్ట్ని 2 hours-కి ఒకసారి మెయింటైన్ చేసినట్టయితే యాక్చువల్ ఏ టైంలో ఎగ్రివేషన్ వస్తుంది, ఏ టైంలో ఎమిలరేషన్ వస్తుంది అని వాళ్ళు చెప్పకపోయినా కానీ దీన్ని బట్టి మనం తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఈ టైఫాయిడ్ కేసెస్ మీద నేను చాలా బాగా కృషి చేసిన తర్వాత ఈ 1 week పోయిన తర్వాత కానీ ఈ టైఫాయిడ్ టైటర్ పాజిటివ్కి రాదు, సాల్మోనెల్లా టైఫీ. ఈ ఫస్ట్ 1 weekలోనూ కూడా ఏం చేయించినా కూడా ఉపయోగం లేదు. చాలామంది చేయిస్తూ ఉంటారు. కానీ నేను అసలు ఫీవర్ కేసెస్ వచ్చిన తర్వాత ఈ గత 7-8 ఏళ్లలో ఒక్క కేసుకి కూడా నేను టైఫాయిడ్ టెస్ట్, సాల్మోనెల్లా టైఫీకి టెస్ట్కి పంపించలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు. 2-3 daysలోనే ఈ ఫీవర్స్ కంట్రోల్ అయిపోతున్నాయి. అట్లాగా ఇక మనకి సో మెనీ కేసెస్ చక్కటి లెసన్స్ చెప్తూ ఉంటాయి. వీటి నుంచి నేర్చుకొని మనం ముందరకు వెళ్తూ ఉన్నట్టయితే అందరికీ ఉపయోగంగా ఉంటుంది. మనకి ఉపయోగం, పేషెంట్స్కి ఉపయోగం. విత్ దీస్ ఫ్యూ వర్డ్స్ ఐ విల్ టేక్ లీవ్ ఆఫ్ యూ. ప్లీజ్ అందరూ నేను చెప్పింది ఎలా ఉంది అనేది లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. Thank you very much.